హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చి తమ్నేల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలి ఏంటో చూద్దాం రండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఏరుశనగకాయ పప్పులు గుప్పెడు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, మినప్పప్పు టేబుల్ స్పూను, జీలకర్ర టీ స్పూను, అండ్ ఒక వెల్లుల్లి గడ్డ, 2 స్పూన్లు ధనియాలు, అండ్ 10 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు ఒక చిన్న గిన్నెలో. సో ఇవి మళ్ళీ ఇంకా కూరగాయల్లో వచ్చి టమోటాలు 4, ఎర్రగడ్డలు 2, కొత్తిమీర చిన్ని కట్ట అన్నీ నీట్గా కడిగి వాష్ చేసుకొని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి టోటల్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మొత్తం ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి వంకాయ మసాలా కర్రీకి. సో నెక్స్ట్ వీటి తర్వాత వచ్చి స్టవ్ అంటించి వాటి మీద బాండీ పెట్టాలి. సో ఇంకా అది వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. బాండలు హీట్ అయ్యాక దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. సో బాండలు వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట అనేదాకా వెయిట్ చేయాలి. సో పోపు దినుసులు చిటపట అన్నాక దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేయించాలి బాగా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించాలి. సో వెనకాల నుంచి కొంచెం నాయిసీగా ఉంటే అనుకోబాకండి ఫ్రెండ్స్. ఇంటి వెనకాల సౌండ్ పొల్యూషన్ కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఎండుమిరపకాయలు బాగా వేయించినాక ఇందాక తీసి పెట్టుకున్న వేరుశనగ గుండ్లు వేయాలి. వేరుశనగకాయ గుండ్లు బాగా కలర్ షేడ్ అయ్యేదాకా వేయించాలి. దాని తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా కలిపి వేయించుకోవాలి. సో ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అన్నీ బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే ఎండుమిర్చి, ఏరుశనగకాయ పప్పులు, పోపు దినుసులు, ధనియాలు వేసాము. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి, బాగా వేగాలన్నమాట. ఇవి వేగినాక దీంట్లోకి మళ్ళీ తెల్లగడ్డ, ఇందాక తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, అవి కూడా వేసేయాలి. అవి కూడా వేసి బాగా వేయించాలి. సో అన్నీ వేయించాక ఒక 10 నిమిషాలు చల్లారబెట్టాలి మిక్సీకి వేసే ముందు. సో బాగా చల్లారనివ్వాలి. సో ఈ కూర మా మమ్మీ నేర్పించింది ఫ్రెండ్స్. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి చేస్తుంది, చాలా ఇష్టం నాకు మా మమ్మీ చేస్తే ఈ కర్రీ. సో మా మమ్మీ దగ్గర నేర్చుకొని నేను చేసి పెడుతున్నాను ఇప్పుడు. సో దీన్ని లైక్ చేయండి తప్పకుండా. సో అన్నీ వేగాయి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిస్తున్నాను. ఇప్పుడు చింతపండు తెల్లగడ్డ వేస్తాను. సో చింతపండు తెల్లగడ్డ వేసి వాటిని ఉన్న వేడికే మగ్గనిస్తాను అనమాట. సో చూడండి, ఇప్పుడే చింతపండు వేసాను, నెక్స్ట్ తెల్లగడ్డలు వేసాను. మొత్తం అన్నీ కలిపి వేయించి బాగా చల్లారనివ్వాలి. చూడండి ఒకసారి. సో చూడండి, ఇదిగోండి చింతపండు వేసాను ఇప్పుడే. ఆ చింతపండు బాణట్లో ఉన్న వేడికి మగ్గుతుంది అనమాట. ఇదంతా కలిసి ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేయాలి. తెల్లగడ్డలు కూడా వేసాను ఇప్పుడే. తెల్లగడ్డలు ఇవన్నీ ఒకసారి కలబెట్టాలి. అంటే బాణలో స్టవ్ వేడిగా ఉంది కాబట్టి ఆపేస్తే ఆ వేడికి కొంచెంసేపు మగ్గద్దని. సో నేనైతే బాణట్లో వేయించను ఫ్రెండ్స్, ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. నెక్స్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం వేయించుకున్న అన్ని పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదో వేస్తున్నాను చూడండి. అన్నీ వేసి ఇవన్నీ ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. అంటే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ ఒకసారి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసాను, టమోటాలు కూడా వేసాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. పసుపు, ఉప్పు, కొంచెం కారం 3 యాడ్ చేసుకోవాలి దీంట్లోనే. వంకాయలు మనం తీసి పెట్టుకుని వంకాయ మసాలా కర్రీ కాబట్టి వంకాయల్ని నీట్గా కట్ చేసుకొని కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు వేసుకొని ఆ వాటర్లో వంకాయ దెబ్బలు వేసి పెట్టుకోవాలి. అంటే వంకాయలు చేదొస్తాయి కదా, సో అందువల్ల అట్లా వేసి పెట్టుకోవాలన్నమాట. అదిగోండి ఇప్పుడే వేసాను కారము, పసుపు, నెక్స్ట్ తర్వాత కొంచెం ఉప్పు 3 వేసుకోవాలి.
అంటే మళ్ళీ మనం సపరేట్గా కూరలు అంటూ ఏమి యాడ్ చేయవన్నీ దీంట్లోనే వేస్తాను, ఈ పేస్ట్లో నేను. సో ఇప్పుడే పసుపు వేసాను, నెక్స్ట్ ఉప్పు వేయాలి. దీని తర్వాత దీన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి మొత్తము, కొంచెం వాటర్ వేసి. సో ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే అంతా వేసి ఒకసారి పేస్ట్ చేసుకుందాము. వంకాయలు నీట్గా కడిగి దెబ్బలుగా కోసి ఉప్పు నీళ్ళలో నానబెట్టాను, ఉప్పు పసుపు వేసి నీళ్ళలో నానబెట్టాను వంకాయలని. అలా వేస్తే ఎంతసేపు అయినా ఫ్రెష్గా ఉంటాయి వంకాయలు, మనం కర్రీ చేసుకున్నంత వరకు. లేకపోతే కర్రీ ఎత్తుకొని వస్తాయి అంటారు, అంటే చేదులాగా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్యాస్ అంటించాలి. దాంట్లో ఒక బాండీ పెట్టి నూనె వేయాలి, 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినాక అది వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి వేడయ్యాక బాండలి దాంట్లో నూనె, సో దాంట్లో పోపు దినుసులు వేయాలి. సో పోపు దినుసులు అంటే ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేయాలి. అవన్నీ కొంచెం మినపప్పు, అవి చిటపట అనేదాకా వెయిట్ చేయాలి. సో అవి కొంచెం వేగాక దాంట్లో కొంచెం ఎర్రగడ్డ, టమోటా వేసి కొంచెం బాగా వేయించాలి. టమోటా ఎర్రగడ్డ వేసి బాగా వేయించాలి, దగ్గరికి రావాలన్నమాట. బాగా వేగి గోల్డ్ కలర్ దగ్గరికి రావాలి. సో చూడండి ఇప్పుడు చిటపట అంటుంది. సో ఈ వీడియో నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి తీస్తున్నాను. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను, 2 days అయింది. సో అమ్మోళ్ళ ఇంట్లో ఈ వీడియో తీసి అమ్మ దగ్గర ఎలా చేయాలో నేర్పించుకొని అమ్మోళ్ళ ఇంట్లో చేస్తున్నాను. సో ఇప్పుడే కరివేపాకు కూడా వేసాను, కరివేపాకు కూడా చిటపటలాడింది. ఇప్పుడు నెక్స్ట్ వేయాల్సింది వచ్చి ఎర్రగడ్డలు, ఆనియన్స్. అవి వేసి సన్నగా పొడుగ్గా తరుగున్నాం కదా, అవి వేసేయాలి. అవి బాగా వేయించాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించినాక దాంట్లో అది బాగా వేగింది అనుకున్నప్పుడు నెక్స్ట్ టమోటాలు వేసుకోవాలన్నమాట. సో ఇవి వేగేలోగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఎందుకు వచ్చానంటే బాబుకు కొంచెం కోల్డ్ చేసింది. సో హాస్పిటల్లో చూపించుకొని వచ్చాను. సో మేము ఉండేది పల్లెటూరు ఫ్రెండ్స్, అమ్మ ఉండేది నెల్లూరులో. సో చూపించుకొని అమ్మ ఇంట్లో 2 days ఉండి వస్తానని చెప్పని వచ్చాను. సో వచ్చి 2 days అయిపోయింది. సో ఇంకా వెళ్ళాలి, ఇంకా 2-3 daysకి వెళ్ళిపోతాను. సో పేస్ట్ చేయాలని చెప్పాను కదా, పేస్ట్ చేస్తాను. ఇదిగోండి పేస్ట్ అయిపోయింది. సో ఈ పేస్ట్ అంతా ఇప్పుడు కర్రీలో వేయాలన్నమాట. ఈ ఆనియన్స్ వేగిపోయాయి, దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు టమోటాలు యాడ్ చేయాలి. ఇందాక మనం పేస్ట్లో కొన్ని టమోటాలు వేసుకుని ఇంకొన్ని ఎత్తి పెట్టుకున్నాం అనమాట. ఆ టమోటాలు వేసేసి అవి కూడా బాగా వేయించాలి. ఇదిగోండి టమోటాలు ఇప్పుడు యాడ్ చేస్తున్నా. సో ఆ టమోటాలు కూడా బాగా వేయించేసేసి అవి బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ బాగుంది బాబుకి, 2 days అయింది చూపించి, 1 year బాబు నాకు. సో తనకి చూపించడానికి వచ్చాను. వచ్చినప్పుడు అమ్మ ఇంట్లో ఈ రెసిపీ చేస్తే అమ్మ నేను వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకొని మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి కర్రీని. సో ఇది టోటల్గా అయితే కర్రీ. ఇట్లా టమోటాలన్నీ గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఆయిల్లో మగ్గితే ఆవిరికి బాగుంటుంది, అందుకని ముందే వేసేస్తుంది. దీని తర్వాత పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. ఈ వంకాయ ముక్కలు వేసి ఇవి మగ్గేంతవరకు వెయిట్ చేయాలి. సో రెండుసేపు బాగా కింద పైకి కలబెట్టేసి అవన్నీ మూత పెడితే రెండుసేపు ఆవిరికి మగ్గుతాయి. వంకాయలు ఈజీగా మగ్గిపోతాయి, లేత వంకాయలు కదా అందువలన. సో అదిగోండి బాగా కలయబెట్టాలి. సో నెక్స్ట్ మూత పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలన్నమాట. సో నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇదిగోండి వంకాయలు వేసాను లేదు అప్పుడే మగ్గడం స్టార్ట్ అయ్యాయి, ఈజీగా మగ్గిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టాలి, అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మాడిపోకుండా ఉండాలని. సో దీనికి మూత పెట్టి రెండుసేపు మగ్గనిద్దాము. సో ఒక 5 minutes మగ్గనిస్తే ఇవి కొంచెం ఉడుకుతాయి. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలబెడదాం. 5 minutes అయింది. సో మూత తీసి చూద్దాము, కొంచెం మగ్గాయి. సో ఇప్పుడు ఇంకొకసారి బాగా నీట్గా అంతా కలబెట్టుకొని సో పేస్ట్ వేసుకుందాం. మనం ఇందాక చేసాం కదా పేస్ట్, అది వేసుకుందాము, మసాలా వేసుకుందాము. సో ఈ పేస్టు మొత్తం వేసేసి కొంచెం వాటర్ వేసి కడిగి నీట్గా వేసేయాలి మొత్తం పేస్ట్ని.
అసలు ఈ పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ చేస్తుంది దీన్ని. సో ఏమేమి వేసాలో చెప్పాను కదా. కొంచెం ప్రాసెస్ నూనె వంకాయ కర్రీ లాగే ఉంటుంది, బట్ అది కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం డిఫరెంట్. సో ఇట్లా మొత్తం అంతా వేసుకున్నాక నీట్గా కలబెట్టుకోవాలి. సో అంతా కలబెట్టినాక కడిగి మనం పేస్ట్ చేసిన గిన్నెలు కూడా వాటర్ వేసేసుకోవాలి. ఆ వాటర్లోనే వంకాయలు ఉడకాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం మగ్గున్నాయి. గట్టిగా 20 మినిట్స్లో అయిపోద్ది ఈ కర్రీ అనేది. సో మళ్ళీ మూత పెట్టాను కొంచెం సేపు మగ్గద్దని. ఇప్పుడు మనం వాటర్ వేయాలి, ఇంకా వాటర్ వేయలేదు, ఇప్పుడు వాటర్ వేయాలి. సో కడిగిన వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టాను. సో ఇవి ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ లోపల బాగా మగ్గించాలి. అప్పుడు వంకాయ బాగా ఉడకద్ది. ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఆల్రెడీ మసాలాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకేం వేయలేదు. ఉప్పు కారం అన్నీ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాము, ఇంకేం యాడ్ చేయలేదు. జస్ట్ ఇది ఉడకాలి అంతేను. బాగా ఉడికితే గుమగుమలాడే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఉడకడం, చూడండి ఎలా ఉడుకుతుందో. సో ఇంకా దాదాపు ఇంకా 2 మినిట్స్లో ఆపేస్తాను. ఆయిల్ కూడా పైకి తేలింది. 2 మినిట్స్లో కూర అనేది ఆపేస్తాను, అయిపోవచ్చింది. సో లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసి ఆపేయడమే కర్రీ. సో ఇది వంకాయ మసాలా కర్రీ. ఎలా ఉంది ఏందని మీరు ట్రై చేయండి. సో అమ్మ ఒకసారి తింటాను అనేది, ఎట్లయిందో టేస్ట్ చూద్దాము. సో అయిపోయింది, కూర ఆఫ్ చేసేసాను స్టవ్. ఇంకా లాస్ట్లో ఒకసారి కలబెడుతున్నాను, చూడండి కొత్తిమీర వేసాం కదా. సో దీన్ని టేస్ట్ చేసి మా మమ్మీ చెప్పద్ది ఎలా ఉంది ఏంది అనేది. కూర అయితే ఈరోజు నేనే చేసింది, మమ్మీ కాదు. మమ్మీ వీడియో తీస్తూ ఉన్నింది, చెప్తుంటే ఎలా చేయాలని నేను చేశాను. అంటే ఒక్కొక్కరి చేతి వాటం ఒక్కొక్కరి విధంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను చేసిన కూర మమ్మీ చేసిన టేస్ట్ వచ్చిందో లేదో చూద్దాం రండి. సో ఇప్పుడే వేడివేడిగా రైస్ అయింది. సో అమ్మ పెట్టుకొని టేస్ట్ చేస్తుంది, ఎలా ఉంది ఏందనేది చూద్దాం రండి. సో మమ్మీ పెట్టుకుంది, ఇప్పుడే చూద్దాం రండి, టేస్ట్ చేద్దాం. వేడివేడిగా అన్నం కూర వేసుకుంది. సో టేస్ట్ చేస్తుంది. ఐ హోప్ మమ్మీ చేసినట్టే వచ్చింది అనుకుంటున్నాను కూర. చాలా బాగుందంట మమ్మీ చెప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది వంకాయ బాయ్.